Hi guys, welcome back to our channel. ఇక్కడ నేను అయితే 9 రకాల నైవేద్యాలు అయితే వరలక్ష్మి వ్రతం కోసం అయితే చేస్తున్నాను. ముందుగా అయితే ఇక్కడ పోలేల కోసం అండ్ పప్పు అండ్ పరమాన్నం కోసం బియ్యము అండ్ దద్దోజనం కోసం అండ్ పులిహోర కోసం అయితే పెట్టాను 5 రకాలు అయితే. అండ్ ఇంకా 4 రకాలు అయితే చూపిస్తాను గైస్. ఎండింగ్లో ఎన్ని స్వీట్స్ అయితే చేసామో చూస్తూ ఉండండి. ఇక్కడైతే నేను మామిడాకు ఏది చేసుకున్నా ఈ వ్రతం చేసుకున్నా ముందుగా అయితే తులసి కోటకైతే అలంకరించుకోవాలి కదా. దీపం ముట్టించుకున్న తర్వాతనే ఈ పూజ అయినా మనం ఆరంభిస్తాము. ఇక్కడైతే నేను పసుపు మొత్తము పెట్టేస్తున్నాను తులసి కోటకి. ఆ తర్వాత బొట్లో అయితే పెడతాను. మనం ఎప్పుడు ఎంత కలర్ ఉన్నా కానీ మనమైతే పసుపు అయితే పెట్టాలండి. అప్పుడే మనకి ఇంటికి ఆ కళ వేరు ఉంటుంది మొత్తం. ఇప్పుడైతే బొట్లు పెడుతున్నాను. మీకు ఇది లెఫ్ట్ హ్యాండ్తో పెడుతున్నట్టు అనిపించవచ్చండి, బట్ కెమెరా ఫ్రంట్ కెమెరా కాబట్టి నేను రైట్ హ్యాండ్తో పెట్టినా కూడా మీకు లెఫ్ట్ హ్యాండ్తో పెట్టినట్టు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడైతే కడప కడుగుతున్నాను. కడప కడిగి మనము ముగ్గులు వేసుకున్న తర్వాతనే ఈ పూజ అయినా మనం ఆరంభించాలి. నీట్గా అయితే కడప అయితే కడిగేసుకున్నాను. ఇప్పుడైతే పసుపు పెడుతున్నాను. ఆ తర్వాత ముగ్గులు అయితే వేసుకున్నాను. బియ్యం పిండితో ముగ్గు వేయడం వల్ల చాలా మంచిగా అండి. ఎందుకంటే ఆ బియ్యం పిండి వేయడం వల్ల పక్షులు కానీ అండ్ పిట్టలు పక్షులు కానీ అండ్ చీమలు కానీ వాటికి ఆహారం అని మన పూర్వం చెప్తుండే. అందుకనే ఈ పసుపు కానీ బియ్యం పిండితో పెట్టడం అనేది మన శాస్త్రం ప్రకారం అయితే జరుగుతుందండి. పసుపుకి అంటే యాంటీబయోటిక్ కాబట్టి మన ఇంటి లోపలికి ఏ దుష్ట శక్తి రాకుండా ఈ పసుపు అనేది అడ్డుపడుతుంది కాబట్టి పసుపు పెట్టుకోవాలి ఇలా. ఆ తర్వాత ఫైనల్లీగా అయితే ఇలా కడప మీద అయితే ఇలా మంచిగా నీట్గా పసుపు పెట్టేసి బియ్యం పిండితో ముగ్గు వేసేసి ఇలా అయితే అలంకరించుకున్నాను. ఆ తర్వాత పైన అయితే మామిడి తోరణాలు అండ్ ఆ తర్వాత ఇక్కడ మా వదిన అయితే లోపల రెడీ చేస్తుంది బ్యాక్ డ్రాప్ అంతా. అమ్మవారి కోసం బ్యాగ్ డిజైన్ అంతా ఈసారి ఈ శారీతో చేసామండి. ఇలా అయితే ఫ్లవర్స్ అన్నిటితోటి డెకరేషన్ అయితే చేసుకున్నాము. ఇక్కడ మా వదిన పసుపొట్టుకు సంబంధించి అన్నీ ఏర్పాటు చేస్తుంది, ప్యాక్ చేస్తుంది ఈవినింగ్. అమ్మవారు చీర కట్టిస్తుంది. ఒకటే సైడ్ వస్తుంది. ఇక్కడ అమ్మవారికి అయితే బ్యాక్ డ్రాప్ డిజైన్ అయితే చేసాము. అండ్ ఇక్కడ అమ్మవారికి ఫేస్కి కూడా మొత్తం ఇలా స్టోన్స్ వర్క్ అయితే చేసాము. అండ్ ఇక్కడ శారీ అయితే కట్టిస్తున్నాము ఇప్పుడు. అమ్మవారి శారీ అయితే కట్టించాము ఇలా. ఇంకా ఫేస్ ఆర్నమెంట్స్ అయితే వేయాలి. అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నాను. అండ్ డెకరేషన్ అయితే ఇలా చేశాను. ఇంకొకటి కలశం ఒకటి రెడీ చేసుకోవాలి. అండ్ ఇంకా మెయిన్ రెడీ కావాలి. అండ్ ఇక్కడ దేవుడికి కూడా మొత్తం రెడీ పెట్టుకున్నాను దీపం పెట్టాలని. అండ్ ఇక్కడికి ఏమేమి నైవేద్యాలు చేశానో చూపిస్తాను. వడ చేశాను అండ్ పూర్ణాలు అండ్ చెనిగలు, ఇది దద్దోజనము, పాయసము అండ్ పులిహోర. ఇదేమో పసుపొట్టు ఇవ్వడానికేమో అందరికీ రెడీగా పెట్టుకున్నాము. అండ్ కొన్ని స్పేర్లో కూడా ఇట్లా రెడీ అయితే పెట్టుకున్నాము. అండ్ ఇంకా ఈ పూలతో కొంచెం ఇక్కడ అంతా డెకరేషన్ చేసేది ఉంది. ఆ తర్వాత ఇంకా కలశం అయితే రెడీ చేస్తాను. రెడీ అయితే చేసేసి ఇంకా ఫైనల్గా మేము కూడా రెడీ అవుతాము. ఎక్కడ స్కిప్
స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అండ్ రెడీ అయిన తర్వాత మళ్ళీ వేస్తాను. ఇక్కడ అయితే నేను ఉప్పు దీపం అయితే పెట్టుకుంటున్నాను. ఈ ఉప్పు దీపం కోసం ఇలా మనము మట్టి పాత్ర తీసుకొని దానికి పసుపు పెట్టేసి ఇలా బొట్లు అయితే చుట్టూ పెట్టుకోవాలి. అండ్ 2 కుందులు పైన దీపంకి తీసుకోవాలి. ఒక దాంట్లో మనము ఒక రూపాయి కాయిన్ వేసేసి పసుపు కుంకుమ వేసేసి ఇలా పెట్టేసి పైన అనేది మనము ఇందులో నెయ్యి దీపమైనా ఆవు నెయ్యి అయినా వేసి పెట్టాలి. ఇందులో మాత్రము దొడ్డుప్పు అంటారు చూడండి, కల్లుప్పు, అదైతే నేను నిండా వేసేసుకొని మన మనసులో ఏదైనా కోరిక అనుకుంటే మాత్రం తప్పకుండా నెరవేరుతుంది. అండ్ ఇప్పుడు మనము కలుషం కూడా కుదించుకుంటాము. ముందుగా అయితే పసుపు పూసుకుందాము. అమ్మవారికి మెయిన్ కలుషమే కదా. మల్లుడు చూడండి ఏం చేస్తున్నాం మీరు మనం ఇంట్లో అమ్మవారి పూజ చేస్తున్నా. అమ్మవారు పూజ చేస్తున్నా. చూపి అమ్మవారు చూపిస్తుంది, వాళ్ళు కనిపిస్తుంది కదా, అమ్మవారు కనిపిస్తుంది. ఇలా రాగి చంబుకు అయితే ఇలా అంతా పెట్టేసుకోవాలి. అండ్ దీనికి కంకణం కట్టుకోవాలి. అండ్ మన మెయిన్ పెద్ద దీపాలండి. ఈ దీపాలు బొట్టు అయితే పెట్టుకున్నాము. ఇందులో కూడా ఇదేసి ఇలా అయితే ఇందులో అయితే దీపం వెలిగించుకోవాలి. ఇక్కడ సైడ్కి అయితే ఇలా పెట్టుకున్నాను, కనిపిస్తుందా మీకు ఇక్కడ అమ్మవారి దగ్గర. అండ్ ఈ చిన్న దీపాలేమో కలుషం ముందు అయితే పెడతాను. కలుషానికి అయితే నేను కంకణం కట్టుకుంటున్నాను. ఇక్కడ కంకణం కట్టేసుకొని ఇక్కడ ముందుగా అయితే పీపకాయ కొద్దిగా బియ్యం అయితే కొద్దాలి. పడుతుందా ఇక్కడైతే బొట్టు ఇలా పెట్టుకోవాలి. కలిసి బొట్టు పెట్టుకోవాలి. ఒక 5 ఆకులు అయితే తీసుకోవాలి. ఇలా మంచిగా ఆకులను సెట్ చేసుకోవాలి. ఆ పైన ఇక్కడ మనమైతే కొబ్బరికాయ వేయాలి. అండ్ ఈ మిగిలిన ఆకులు కూడా మనం పసుపు పొట్టుకి అండ్ మన చేతికి కంకణాలు అయితే కట్టుకోవాలి. ఇలా మనం అన్నీ రెడీ చేసిన పెట్టిన వాటికి కంకణాలు అయితే కట్టుకోవాలండి. ఇలా ఒక్కొక్కటి మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కంకణాలు అయితే చేసుకోవాలి. తర్వాత ఈ దీపాంతలు దేవుడి ముందు పెట్టేవి కాబట్టి ఇవి ఇందులో ఆవు నెయ్యి వేసుకొని పప్పులు అయితే ఉంచుకోవాలి. ఇది కూడా పువ్వుతో డెకరేషన్ అయితే చేసుకోవాలి. వెల్కమ్ అండి, వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అండ్ మా ఇంటికి అందరూ వెల్కమ్. రండి చూపిస్తాను. ఇక్కడ మెయిన్ డోర్కి అయితే ఇలా డిజైన్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ తులసి కోటకి కూడా అలంకరణ చేసుకున్నాము. లోపలికి రా. ఇక్కడైతే అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నాము. అండ్ ఇక్కడ దేవుని చూపిదాన్ని ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉన్నాము. రుద్రాంబర హంసకాయ శ్రీహారిలోనమాదినియ క్షీర
यागेहिनी सोमं पातु वतप्रिया कमलाज श्री वैभव श्री वैभव श्री पूजनाचितम ओम विकृतिये नमः ओम विद्याय नमः ओम सर्वभूषिताय नमः ओम प्रदाय नमः ओम श्रद्धाय नमः ओम विभूत्याय नमः ओम सरभ्यो नमः ओम परात्मिकाय नमः ओम वाचे नमः ओम पद्मालाय नमः ओम पद्मे नमः ओम सुजे नमः ओम स्वाहाय नमः ओम सुधाय नमः मधुपाय शर्कराय नमः इदं पंचामृतस्थानं परं प्रवेश पंचामृतामृतं ఇక్కడైతే కంకణాలు అయితే కట్టుకుంటున్నామండి పూజ మధ్యలో. అండ్ నాకు మా వదిన కట్టింది, నేను మా వదినకి కడుతున్నాను. అండ్ యాక్చువల్లీ మా మదర్ కూడా కూర్చోవాలి, బట్ మా అల్లుడు సతాయిస్తున్నాడని చెప్పేసి తన పూజలో కూర్చోలేదండి, మా అల్లుడిని పట్టుకుంది. ఇంకా అక్షంతలు అన్నీ తీసుకొని కంకణం కట్టుకున్న తర్వాత మనసులో అయితే కోరిక అనుకొని అయితే కలశం ముందైతే అక్షంతలు వేసాము. ఇక్కడైతే అమ్మవారికి అయితే గాజులు సమర్పిస్తున్నాము, తాంబూలము. మనం ఇంటి ఆడపడుచుగా ఎలా అయితే తాంబూలం అయితే తీసుకుంటామో అలాగే మన ఇంటికి వచ్చిన అమ్మవారికి కూడా ఇలా తాంబూలం ఇవ్వడం అనేది మన సాంప్రదాయము. కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మా వదిన అయితే కొబ్బరికాయ కొడుతుందండి అండ్ హారతి ఇస్తుంది. నేను హారతి పాట పాడుతున్నాను, మా వదిన హారతి ఇస్తుంది. ఇక్కడ మేము చేసిన 9 నైవేద్యాలు అయితే అమ్మవారికి సమర్పణ చేస్తున్నాము. అండ్ ఇక్కడైతే మా అల్లుడు మా కోడలు అయితే అమ్మవారికి మొక్కుతున్నారు. వాడైతే ఇంకా అమ్మవారి మీద ఇట్లా స్పీడ్గా వేసేసి అయిపోయింది దండం పెట్టుకున్నా అని చెప్తున్నాడు. ఇంకా మా కోడలు అయితే అమ్మవారి పైన పువ్వులు వేస్తుంది. ఆ తర్వాత ఇంకా కంకణాలు అయితే కట్టుకున్నారు. పూజ టైంలో కట్టుకోలేదండి, పిల్లలు టీవీ చూస్తూ కూర్చున్నారు. ఇప్పుడు వచ్చి ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంకణం అయితే కట్టుకుంటున్నారు. ఇక్కడైతే అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే మా వదిన తీసుకుంటుందండి. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అనగానే ఆడవాళ్ళకి ఇంకా అమ్మవారిని ఏదైనా కోరిక కోరుకుంటారు కదా, అలాగే నేను కూడా ఒకటి మనసులో అయితే కోరిక కోరుకున్నానండి. కానీ అమ్మవారు ప్రతి సంవత్సరం ఏది అనుకున్నా అది మనకైతే అనుగ్రహిస్తుందండి. అండ్ ఆ తర్వాత మా వదిన ఫస్ట్ తన తాంబూలం అనేది ఫస్ట్ అమ్మవారికి ఇస్తుంది, బొట్టు పెట్టేసి గంధం పెట్టేసి. నాకైతే చాలా అసలు ఎంత బాగా అనిపించింది తెలుసా అండి. స్వయంగా అమ్మవారే మన లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టు చిన్న అమ్మవారుగా ఇట్లా ముద్దుగా అనిపించిందండి. ఆ తర్వాత మా వారు వచ్చారు, తనకు కూడా ఇంకా బొట్టు పెట్టేసి కంకణం కడతామని పిలిచాను.
ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా తన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడ అయితే నేను మా వారి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాను. తర్వాత మా మదర్ అయితే వచ్చి ఇంకా అమ్మవారికి మొక్కుకుంది. ఆ తర్వాత మా వదిన అయితే మా మదర్కి కంకణం కడుతుందండి. ఎందుకంటే ఇంకా పూజ దగ్గర కూర్చోలేదు కాబట్టి తర్వాత కంకణం కడుతుంది. ఇక్కడ మా అన్న వదిన కూడా ఇంకా అమ్మవారికి అయితే మనసులో నమస్కరించుకొని ఇంకా అక్షంతలు అయితే వేస్తున్నారు. ఆ తర్వాత ఇంకా మా వదిన కూడా మా అన్న దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుందండి. ఇక్కడ ఇంకా ఫస్ట్ మా వదిన నాకు, మా మదర్కి అండ్ మా కోడలికి ముగ్గురికి కలిపి ఫస్ట్ తాంబూలం అయితే ఇస్తుందండి. ఇంకా తర్వాత ఇంకా అందరూ పసుబొట్టు తీసుకోవడానికి వస్తారు. ఇంకా కుదరదు అని చెప్పేసి ఫస్ట్ అయితే మాకైతే పసుబొట్టు అయితే ఇచ్చింది. ఆ తర్వాత నేను కూడా మా వదినకి మా అమ్మకి అయితే ఇచ్చానండి. పసుపు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు జనరేషన్ వాళ్ళైతే కాళ్ళకి పసుపు వద్దంటారు, కానీ కాళ్ళకి పసుపు ఉండాలండి. ఏ పూజ చేసినా కూడా ప్రతి శుక్రవారం అయినా సరే, మన మంగళవారం అయినా సరే కాళ్ళకి పసుపు అయితే ఆడవాళ్ళు పెట్టుకోవాలండి. ఆ తర్వాత మా అక్క కూడా వచ్చింది. మా అక్కకు కూడా ఇంకా పసుపు బొట్టు ఇచ్చేసింది. మాతో పాటు మా ఇంటికి వచ్చిన ఫస్ట్ అతిథి అండ్ అమ్మవారు మా అక్క. ఫస్ట్ ఎవరైతే మేము పూజ చేసిన తర్వాత ఫస్ట్గా ఇంటికి ఎవరైతే వస్తారో మేము ఫస్ట్ అమ్మవారుగా భావిస్తామండి తననైతే. ఇంకా మా అక్క ఇంకా అమ్మవారికి ఇష్టమైన కలర్ శారీ కట్టుకొని రెడ్ శారీలో అయితే వచ్చింది. అండ్ మేము ఇంకా పసుబొట్టు అయితే తీసుకున్నాము. ఇక్కడ వదిన మా దగ్గర నుంచి అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటుందండి. ఆ తర్వాత ఇంకా నేను కూడా మా వదినకి, మా అక్కకి అండ్ మా మదర్కి ముగ్గురికి అయితే పసుబొట్టు ఇచ్చాను. నేనైతే ఒక 5గురికి ఇస్తానండి. అండ్ మా మదర్ ఒక 5గురికి, మా వదిన ఒక 5గురికి, ఇంకా ఎక్స్ట్రా ఇంతమంది వచ్చినా సరే మెయిన్గా అయితే 5గురికి అయితే ఫస్ట్ ఇస్తామండి. ఇంకా ఎంతమంది వచ్చినా సరే ఇస్తూ ఉంటాము.
ఇందాక మేము ఇచ్చాం కదండి, ఇప్పుడు మా మదర్ ఇస్తుంది మాకు పసుపు బొట్టు. ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న ఆంటీ వాళ్ళందరూ పసుబొట్టుకైతే ఇంకా వచ్చేసారండి. అందరికి ఒక్కొక్కరికి ఇంకా పసుబొట్టు ఇచ్చి వాయినాలు అయితే ఇస్తున్నామండి. అండ్ మేము చేసిన 9 ప్రసాదాలు అయితే ఇంకా అందరికీ నైవేద్యంగా అయితే ఇచ్చాము. అంటే ఎన్ని వేల కోట్ల ఆస్తులున్నా సరే అండి, మనము ఈ పసుబొట్టు తీసుకోవడం అని వ్రతం జరుపుకోవడం అనేది మన ఇంటికి అయితే చాలా మంచిదండి. అండ్ ఇంకా వస్తూనే ఉన్నారు, ఇంకా అందరు ఒక్కొక్కరు వచ్చి పసుబొట్టు అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళందరూ మా మదర్ ఫ్రెండ్స్ అండి.
ఇక్కడ అయితే మా ఫాదర్ అయితే వచ్చారండి పూజ కంప్లీట్ అయిపోయాక. ఆ తర్వాత ఇంకా మా మదర్ ఇంకా మా ఫాదర్కి బొట్టు పెట్టేసి కంకణం అయితే కడుతుంది. అండ్ ఇద్దరు కలిసి ఇంకా అమ్మవారి ఆశీర్వాదం అయితే తీసుకున్నారండి, బ్లెస్సింగ్స్. అండ్ మా మదర్ అమ్మవారి బ్లెస్సింగ్స్ అండ్ మా ఫాదర్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుందండి. ఆడవాళ్ళకి అదే కదండి ముత్తైదులకి ఇలా ఇక్కడైతే మా మదర్ ఫాదర్ ఇద్దరైతే అమ్మవారికి ఇంకా అక్షంతలు అయితే వేస్తున్నారు. ఆ తర్వాత మా చెల్లి వచ్చి ఇంకా అమ్మవారి దర్శనం అయితే చేసుకొని ఇంకా పసుబొట్టు అయితే తీసుకుందండి. అండ్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ అమ్మవారు ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. Thanks for watching and don't forget to subscribe our channel.